హాయ్ ఫ్రెండ్స్, నేను వినయ్ అండి. హంగేరి ట్రక్ డ్రైవర్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఇదిగోండి చూడండి, హంగేరీలో చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చి 2 ఉందండి. చాలా కూల్గా ఉంటుంది. ఈరోజు ఎండ కాస్తుంది. చాలా బాగుంటుంది హంగేరీలో. ఇక్కడ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఎంత స్ట్రిక్ట్ అంటే, ఒక పర్సన్ని మనం యాక్సిడెంట్ చేసామంటే, యాక్సిడెంట్ అంటే ఎవరినైనా ఊరికట్లా గుద్దామంటే €1,00,000 ఫైన్ ఉంటుంది. €1,00,000 అంటే ₹1,00,00,000 మన ఇండియన్ కరెన్సీతో సమానం. చాలా బాగుంటుంది. అందుకే అందరూ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్. ఎంతో బాగుంటుంది. ఇక్కడ వెదర్ వచ్చేసి ప్రజెంట్ స్నోఫాల్ జరుగుతుందండి. ఈరోజు లేదు, నిన్న మొన్న స్నోఫాల్ ఉంది. చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ క్లైమేట్స్, హౌసెస్, ఇల్లులు చూడండి ఎంత బాగుంటాయో. అక్కడ ఎదురు కనపడేది ఒక చిన్న సూపర్ మార్కెట్, CAZ. చిన్న సూపర్ మార్కెట్. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ కంట్రీ స్మోకింగ్ ఫ్రీ కంట్రీ అండి. లేడీస్, జెంట్స్ ఎవరైనా బాగా స్మోక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చలి ప్రదేశం కదా, బాగా స్మోక్ చేస్తారు. పిల్లలు కూడా స్మోక్ చేస్తారు. ఈరోజు కొద్దిగా ఎండ ఉంది. ఇది వచ్చేసి స్కూల్ అండి, కాలేజ్. స్నో పడ్డప్పుడు ఇట్లా సాల్ట్ చల్లుతారు కింద. అది స్కూలు, కాలేజ్ ఇది. సారీ ఇక్కడ మనం రోడ్డు క్రాస్ చేస్తున్నాం అంటే అదిగోండి బస్సెస్ అలా ఉంటాయి. ఇక్కడ మనం రోడ్డు క్రాస్ చేస్తున్నామంటే ఎవరైనా ఎంత స్పీడ్లో ఉన్నా ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. చెప్పా కదా, €1,00,000 ఫైన్ వేస్తారు పోలీసులు.
అదండి పోలీస్ వ్యాన్, అది బస్సు. ఇది వచ్చేసి హాస్పిటల్. ఈరోజే కొద్దిగా క్రౌడ్ కనిపిస్తున్నారు, ఎందుకంటే స్నో లేదు కదా. వెదర్ మాత్రం కొద్దిగా బాగానే ఉంది, కానీ క్లైమేట్ వచ్చేసి 2-3 అట్లా ఉంది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది క్లైమేట్. వీళ్ళు మాత్రం ఇంత కూల్ క్లైమేట్లో ఐస్ క్రీమ్ తింటున్నారు చూడండి, అట్లా ఉంటారు. మేము ఉండే ఏరియా వచ్చేసి కిస్మెట్. బుడాపెస్ట్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది, 1.5 hour జర్నీ. స్నో చూడండి, స్నోఫాల్ 3 days బ్యాక్ స్నో పడింది, అది కరుగుతూ ఉంది. ఈరోజు బాగా ఎండ కాస్తూ ఉంది. యాక్చువల్గా ఈ టైంకి చీకటి పడుతూ ఉండాలి, 3:30, 4 కల్లా చీకటి పడిపోద్ది. కానీ ఈరోజు ఎండగా ఉంది, క్లైమేట్ బాగుంది, వెదర్ బాగుంది, అందుకే చీకటి పడలేదు. అందుకే చాలామంది మనుషులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఇది సర్కిల్. ఇది వచ్చేసి లిడిల్ మాల్, అన్ని సూపర్ మార్కెట్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అంబులెన్స్లు అట్లా ఉంటాయి, ఆ ఎల్లో కలర్దే అంబులెన్స్. ఎల్లో కలర్ అన్నీ అంబులెన్స్లు. చూడండి, నేను వెళ్ళిన దాకా ఈ కారు అమ్మాయి ఎక్కడికి పోదు,
అట్లానే ఆగిపోవాలి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చూడండి ఎట్లా ఆగిపోయింది అమ్మాయి, కారు ఆగిపోయింది. ఈ కారు కూడా అట్లానే ఆగిపోతుంది. ఇది వచ్చేసి ఒక బట్టల షాపు. నేను నడిచెళ్ళే వాళ్ళకి లైన్ ఇది. అక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదా, అదిగో సైకిల్ వెళ్తుంది కదా, అది సైకిలర్స్. సైకిల్ వాళ్ళు అదే లైన్లో వెళ్ళాలి, ఈ పక్క లైన్లోకి రాకూడదు. అది వచ్చేసి చర్చి, ఇక్కడ లోకల్ చర్చి. లోకల్ చర్చ్ అండ్ ఇక్కడ దగ్గరలో 300 మీటర్స్లో ప్లానిటోరియం అని ఒకటి ఉంటుంది. ప్లానిటేరియం అదిగోండి. ఇది చర్చి హంగేరీలో అంటే కొద్దిగా దగ్గరలో. ఇది వచ్చేసి కొండ మీద చర్చ్ ఒకటి ఉంటుంది. మనకి ఇండియాలో గుణదల కొండ ఎట్లా ఉంటుంది. వ్యూ చాలా బాగుంది కదా, సీనరేజ్ ఆ టైప్లో కొండది. ఇక్కడ లాట్ ఆఫ్ వాటర్ ఉంటాయి. సన్సెట్ అయ్యే టైం అయింది. ఇక్కడ టైం ఎంత ప్రజెంట్ 3 o'clock టైము. 3 అవుతుంది, సన్సెట్ అయింది. 3:58కి సన్సెట్ అయిపోతుంది. ఇక్కడ బస్సులన్నీ బెంజి, అదిగో డబల్ బస్ అది. ఇదంతా కమ్యూనిటీ ఏరియా, అంటే అపార్ట్మెంట్స్ టైప్లో. పార్కు, ప్లే ఏరియా, ఇంకా బస్ అది. ఇట్లా చూడండి, వీళ్ళు ఆగిపోతారు నేను వస్తూ ఉంటే. ఇంకా
దీని లోపలికి వెళ్ళాలంటే మనీ పే చేయాలి, టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. ఇక్కడంతా అందరూ బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ నది టైప్లో, నది అంటే చెరువు, మన ఇండియాలో చెరువు అంటాం కదా, అది ఇక్కడ. అదిగోండి కొండ మీద స్నో ఉంది. అంటే 3 days బ్యాక్ స్నో పడింది. ఇక్కడ పిల్లలు బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ బాస్కెట్ బాల్ ఫేమస్. ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఫ్రంట్స్ అండి, హంగేరియన్ ఫ్రంట్స్. మన ₹1 వచ్చేసి ఇక్కడ ₹4.16 11 ఎంతో ఉందండి. €1 వచ్చేసి 411 రూపీస్ €1. ఇక్కడ యూరోలు నాట్ యాక్సెప్టబుల్. మాల్లో 380 అట్లా ఇస్తారు. మాల్లో కొన్ని మాల్స్లో, సూపర్ మార్కెట్లో యాక్సెప్ట్ చేయరు. చూడండి, ఈ కారు ఆగిపోతాడు. నేను వచ్చే టైంకి ఆగిపోతున్నాడు. ఆగాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా, అది రూల్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి హంగేరియన్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీషు చాలా తక్కువ మాట్లాడేది. ఎంత అంటే చాలా తక్కువ. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి ఎవరో ఒకళ్ళకి. కొన్ని మాల్స్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు. ఇక్కడ డ్రైవింగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్. ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్, ఆపోజిట్ డ్రైవింగ్. మన ఇండియాలో రైట్ సైడ్ కదా, ఇక్కడ హంగేరీలో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్. రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఆగి చూసి వెళ్ళాలి ఎవరైనా. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదు. జేబ్రా క్రాస్లోనే రోడ్డు క్రాస్ చేయాల. ఇందాక నేను చూపించా కదా, లిడిల్ మాల్ పేరు, అది లిడిల్. అదిగోండి డబల్ బస్సు. అంటే ఆ బస్కి రెండు ఉంటాయి. ట్రైన్ బస్ అంటారు దాన్ని ఇక్కడ. ఇదిగోండి చూడండి ఎట్లా ఆగారా. అట్లా ఆగాల్సిందే ఎవరైనా.
స్నో స్నో చూడండి, స్నో అంతా కరిగి వాటర్ లాగా తేమగా అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు కొద్దిగా వర్షంగా పడుతుంది కదా. ఇదండి మార్ట్, సూపర్ మార్కెట్ ఇది. ఇట్లా ఉంటాయి అన్నీ. యాపిల్స్, పుచ్చకాయలు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఇవన్నీ వచ్చేసి స్లైసెస్, మీట్ స్లైసెస్ అన్నీ, ఫోర్క్, హాట్ డాగ్స్, క్యాలీఫ్లవర్, పంప్కిన్స్, కుకుంబర్ అంటే కీర్ దోశ, ఇట్లా అన్ని స్లైసెస్ ఉంటాయి. రోస్టెడ్, అన్రోస్టెడ్, హాఫ్ రోస్టెడ్, డ్రైడ్ అంటే ఎండబెట్టినవి మీట్. ఇది వచ్చేసి పచ్చి మీట్, ఫుల్ కోడి, లివర్స్, ఫోర్క్, చికెను, అన్నీ పెడతారు. ఇవన్నీ చీజు, బటరు, చీజెస్, ఇవన్నీ చీజ్. ఇవన్నీ వచ్చేసి హాఫ్ డ్రైడ్, మనం తీసుకెళ్ళి నూనెలో వేయించుకోవటం. ఇదండి సాల్మాన్ ఫిషెస్, మొక్కుడు సాల్మాన్, యోగట్, పెరుగు, బటరు. యోగట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. వీళ్ళు ఉట్టిదే తినేస్తూ ఉంటారు యోగట్. చాక్లెట్స్, హీటర్స్, నేను వచ్చేసి గేదె పెరుగు అదే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవి పడితే అవి ఉంటాయి, అవి తీసుకోకూడదు. ఇవి వచ్చేసి బన్స్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ బన్స్, డోనట్స్, ఇవి వచ్చేసి వైన్స్, ఆల్ ఆఫ్ వైన్స్, అన్ని వైన్స్ ఉంటాయి. మార్ట్లోనే అన్నీ దొరుకుతాయి, వైన్లు, బీర్లు, ఆల్కహాల్.
ఇది మన ఇండియాలో దొరికే బ్రాండ్. ఇది మన ఇండియాలో దొరికింది. ఇక్కడ చాలా చీపు. ఇది మన ఇండియాలోనే దొరికింది. ఇవన్నీ మన ఇండియాలో కొన్ని దొరుకుతాయి కానీ చీప్. ఇక్కడ మన ఇండియాలో కాస్ట్లీ బ్రాండ్స్. రెడ్ లేబుల్. చివీస్ వచ్చేసి ఎంత అండి, ఆల్మోస్ట్ 900 పడుతుంది చివీస్ ఫుల్ వచ్చేసి ఇక్కడ. ఆల్ టైప్ ఆఫ్ బన్స్. బ్రెడ్లు ఇదండి, బ్రెడ్. ఓట్స్. వచ్చేసి ఐస్ క్రీమ్స్. ఆల్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. అన్నీ ఐస్ క్రీమ్స్. వీళ్ళు చలికాలంలో కూడా ఐస్ క్రీమ్స్ చాలా బాగా తింటారు. ఎగ్స్, పిజ్జాస్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఓవెన్లో పెట్టుకొని తినేసేయటం. నూడిల్స్, పాస్తా. మన రైస్ దొరకవు ఇక్కడ ఓన్లీ బాస్మతి రైస్ దొరుకుతాయి. బాస్మతి రైస్ అన్నారు, బట్ ట్రై చేసి చూడాలి. అది 1 kg 1049 forints అంటే ఆల్మోస్ట్ మనకి 150 రూపీస్ ఎంత పడుతుంది.